बिस्मिल्लाहिर्रहमानिर्रहीम लब्बैक अल्लाहुम्मा लब्बैक लब्बैक ला शरीका लक लब्बैक इन्नल हम्दा वन निअमता लकल मुल्क ला शरीका लक लब्बैक अल्लाहुम्मा लब्बैक लब्बैक ला शरीका लक लब्बैक इन्नल हम्दा वन निअमता लकल मुल्क ला शरीका लक लब्बैक अल्लाहुम्मा लब्बैक लब्बैक ला शरीका लक लब्बैक इन्नल हम्दा वन निअमता लकल मुल्क ला शरीका लक औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम ఈ రోజు మీరందరూ చూస్తూ ఉన్నారు ఈ ప్రాంగణంలో ఎస్ఎన్ ఫంక్షన్ హాల్లో ఈ ప్రాంగణం అంతా హాజీలతో కిక్కిరిసిపోయి నిండిపోయి ఉన్నది. దేని వలనంటే అంతకుముందు గతంలో మేము ఈ విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ తెరవాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు కృషి చేసిన వలన వాళ్ళకి మేనిఫెస్టో చెప్పిన ప్రకారము 1 లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి పారితోషికం ఇస్తానని చెప్పేసి ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం ప్రకారము హాజీలకు ఇవ్వటం ఇక్కడికి నుంచి విజయవాడ నుంచి ఎంబార్కేషన్ పాయింట్ నుంచి 335 హాజీలు ఈరోజు వాళ్ళ ఊళ్ళ నుంచి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంగణం అంతా చూసిన తర్వాత ఈ చూసిన తర్వాత ఎంతో మురిసిపోతున్నారు. మురిసిపోయి ఈ బాబు గారు ఇన్ని సౌకర్యాలు చేస్తారా అని చెప్పేసి, ఈ కూటమి ప్రభుత్వం ఇన్ని సౌకర్యాలు చేసిందా అని చెప్పేసి వాళ్ళు కూడా నమ్మలేకపోతున్నారు. కానీ హాజీల కోసం, మైనార్టీల కోసం ఏదైనా చేయాలంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల అయిందని చెప్పేసి కూటమి ప్రభుత్వం నేను ఒక హజ్ కమిటీ చైర్మన్గా ఆయన చెప్పిన మాట ప్రకారం, వాగ్దానం చేసిన ప్రకారం హాజీలందరూ చక్కగా వెళ్ళి మక్కా యాత్రకు వెళ్ళి మదీనా యాత్రకు వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేసి ఆయన ప్రార్థనలని నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి మరియు అందరి కోసం ప్రార్థన చేయాలని చెప్పేసి ఆయన ఆశయం. ఆయన కులాన్ని మతాన్ని చూసే మనిషి కాదు, అన్ని కులాల్ని కలుపుకొని పోయే మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు. రేపు ఆయన బర్త్డే జరుగుతూ ఉన్నది. ఈ బర్త్డేలో మేము ఇక్కడ ఉన్న వారందరూ ఆయన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము నారా చంద్రబాబు నాయుడిని కోరుతున్నాము. ముఖ్యంగా ఈ ప్రాంగణంలో మక్కాకెళ్ళి యాత్రికులు హాజీలు ఎంత సుఖంగా ఉన్నారంటే, ఈ ప్రాంగణంలో మక్కాకు ఈరోజు 160 మంది హాజీలు ఇక్కడ నుంచి మక్కా మరియు మదీనా చూడాలి. వాళ్ళ ఒకటే సిద్ధాంతం, మేము సుఖంగా అక్కడ వెళ్ళి ఆయన కోసం మేము తప్పనిసరిగా మక్కా యాత్రలో మేము ప్రార్థనలు చేస్తామని చెప్పేసి వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి అన్ని సౌకర్యాలు సమకూర్చిన ఈ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా ఇక్కడ చేస్తున్న ఈ కార్యక్రమం ఎంత విజయవంతమవుతుందో మీ అందరికీ తెలియపరుస్తున్నాను. మక్కా యాత్ర అనేది ఒక పవిత్రమైన యాత్ర. ఈ యాత్రలో హాజీలందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రత్యేకంగా ప్రార్థించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ హాజీలు తప్పనిసరిగా ఈ హాజీలు ఇక్కడ నుంచి బయలుదేరేది 160 మంది హాజీలు ఇక్కడ నుంచి బయలుదేరుతూ ఉన్నారు. ఈరోజు 2:15 సౌదీ ఎయిర్లైన్స్ నుంచి బయలుదేరుతున్నారు. మొదటిసారిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సౌదీ ఎయిర్లైన్స్ అనేది 2 విమానాలు ఇక్కడి నుంచి బయలుదేరుచున్నవి. ఈరోజు రేపు ఈ 2 విమానాలు బయలుదేరుచున్నాయి. కాబట్టి మీ అందరికీ, ఈ హాజీలందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి, మా హజ్ కమిటీ మెంబర్ల తరఫు నుండి మరియు చైర్మన్ గారి తరఫు నుండి, మన మైనార్టీ ఫారూక్ గారి తరఫు నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారి మాటల్లోనే మీరు వింటారని చెప్పేసి హాజీల విషయాలు కూడా ఇక్కడ సౌకర్యాల గురించి వాళ్ళ నోటి నుంచి వింటారని చెప్పేసి నేను కోరుచున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.